హాయ్ ఫ్రెండ్స్, ఈ నర్మదా నది ఒడ్డున వల్లభాయ్ పటేల్ మనకు దివంగత మాజీ ఉప ప్రధాని ఆయన ఒక పెద్ద విగ్రహాన్ని ఈ మోడీ గారు ఆయన హయాంలో ఆవిష్కరించారు. దట్ ఈస్ ద హైయెస్ట్ మన విగ్రహం ప్రస్తుతం మన దేశంలో. దానికి ఆయన ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ప్రభుత్వ రంగ సంస్థలు, సిఎస్ఆర్ నిధులు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సిఎస్ఆర్ నిధులు ఇలాగా మనకు డైరెక్ట్గా బడ్జెట్లో నుంచి కాకుండా ఆ రకంగా సేకరించారని మనము వింటున్నాం. మరి పబ్లిక్ వాళ్ళు డిక్లేర్ చేయలేదు, బట్ సర్క్యులేషన్లో ఉన్న న్యూస్ ప్రకారం ఇది. ఇప్పుడు ఎన్టీ రామారావు వారి విగ్రహం 700 అడుగుల పైన, అంటే మన పటేల్ గారి విగ్రహం కంటే చాలా పెద్దది. ఈ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో నీరుకొండ ప్రాంతంలో పెట్టాలని చెప్పేసి చంద్రబాబు గారు ప్రకటిస్తున్నారు. 1750 కోట్లు అవుతుందన్నారు. ఈ 1750 కోట్లు ప్రజాధనాన్ని వాడడానికి వీల్లేదు. 1750 కోట్ల రూపాయలు చాలా పెద్ద మొత్తము. సో ప్రజాధనాన్ని ఆ రకంగా వాడడానికి వీల్లేదు. సో మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన అభిమానులు చాలామంది ధనవంతులు బలవంతులు ఉన్నారు. మీరు అమౌంట్ మీరు పోగు చేసుకొని మీరు కట్టడము న్యాయబద్ధంగా ఉంటుంది. కానీ ఈ రకంగా ప్రజాధనాన్ని డైవర్ట్ చేసి విగ్రహం పెట్టడం అనేది ఆమోదయోగ్యం కాదు. ఇది రేపు ఇంకొక ఆయన ఎవరు వస్తాడు, ఆయన ఇంకొక విగ్రహం పెడతాడు. సో ఈ రకంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక చట్టపరమైన మన ప్రొవిజన్ పెట్టకపోతే ఏంటంటే దానికి ఒక లిమిటేషన్ ఆఫ్ హైట్ పెట్టాలి, పబ్లిక్ మనీ వాడకూడదని చెప్పాలి. సో పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాకనే పెట్టాలని చెప్పాలి. ఇలాంటి కొన్ని కండిషన్స్ ప్రభుత్వం పెట్టకపోతే రానున్న కాలంలో మనకు ప్రపంచంలో అందరికంటే ఎత్తైన విగ్రహాలు మన దేశంలో ఉంటాయి. అన్ని రాష్ట్రాల్లో విగ్రహాలు వస్తాయి. అది చివరికి మనకు అది ఎటు దారి తీస్తుందో తెలియదు. దయచేసి దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పందించాలా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించాలనేది ప్రజల విజ్ఞప్తి. థ్యాంక్ యూ.